నమస్తే, నేను లోకనగరైన రమణ ముద్రాజ్, తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు హైదరాబాదు హైకోర్టులో గౌరవనీయులు మత్స్యకారులకు పెద్దన్నగా ఉంటూ మన రాష్ట్రంలో ఎక్కడ మారుమూల ఊర్లో ఎలాంటి చెరువుకు సంబంధించిన సమస్యలు వచ్చినా ప్రతి మత్స్యకారుడు కూడా నేనున్నా అంటూ తన వంతు పాత్ర సమర్థవంతంగా పోషిస్తూ ఒక భరోసా ఇస్తున్న డిఎల్ పాండు ముద్రాజ్ గారి వల్ల హైకోర్టులో ఇవాళ ఒక కీలకమైన తీర్పు కూడా వారు సాధించడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి గత కొన్ని ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో చెరువు సొసైటీల్లో ముదిరాజులకు సభ్యత్వాలు ఇవ్వకుండా మరియు నూతన చెరువు సొసైటీలు బెస్తవారు ఉన్న చోట ఇటు సభ్యత్వాలు కానీ అటు నూతన చెరువు సొసైటీ కానీ ఏర్పడకుండా అడ్డుకుంటున్న కొన్ని విషయాలపై వారు ఒక పోరాటం చేయడం జరిగింది కోర్టులో. ఇవాళ దాన్ని అనుసరించి ఇవాళ జడ్జిమెంట్ కూడా ముదిరాజులకు అనుకూలంగా వచ్చినందుకు వారిని మేము టీఆర్ఎంఎస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ యావత్ తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులందరి తరఫున కూడా వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ వచ్చిన తీర్పును మేము టీఆర్ఎంఎస్ మత్స్యకారుల సంఘం తరఫున స్వాగతిస్తూ కొన్ని ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి పేద మత్స్యకారుడు కూడా ఇవాళ చాలా సంతోషించే విషయంగా ఇది మేము పరిగణిస్తూ త్వరలోనే గౌరవ హైకోర్టు నుంచి వెలువడిన సూచనలు తీర్పు ప్రకారం బీసీ కార్యదర్శులు కార్యదర్శి మత్స్యశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మత్స్యకారులుగా మత్స్య వృత్తిలో ఉన్న కులాలను గుర్తిస్తూ కమిటీ ఒక నివేదిక కూడా ఇవ్వమని కోరినందు వల్ల దీనికి హైకోర్టు కూడా మేము గౌరవ హైకోర్టు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది స్వాగతించదగ్గ విషయం ఇది. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా చాలా సఫర్ అవుతూ సొసైటీలో సభ్యత్వాలు రాక నూతన చెరువులు ఏర్పడక ముదిరాజులు మూలిగే లక్క మీద తాటిపండు పడ్డట్టుగా గతంలో అసెంబ్లీలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్ఎల్కే మొదటి అర్థం చెప్పన్న దృశ్య ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో పెరిగిన దాడులైతేనేమి ముదిరాజు మత్స్యకారులు ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తిస్తూ ఇటు అధికారులు కూడా సభ్యత్వాల విషయంలో అలసత్వం చూపిస్తూ నిర్లక్ష్యం కూడా చేయడం జరిగింది. దాని మీద ఇవాళ మేము తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మత్స్యకారుల సంక్షేమ సంఘం తరఫున ఇటు తిరిగి ఈరోజు గౌరవ డిఎల్ పాండు గారి ఆధ్వర్యంలో వచ్చింది కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరియు ఇప్పటిదాకా కూడా ఎన్నో కేసులు వారు వాదించి కూడా కీలకమైన విషయాలు కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ముదిరాజు మత్స్యకారుల తరఫున ఇప్పటికి కూడా జాతి ఎల్లవేళ కూడా రుణపడి ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ త్వరలోనే ఈ కమిటీ ఒక నివేదిక కూడా త్వరలో హైకోర్టు కూడా సమర్పించినట్లయితే వాళ్ళ రాష్ట్రంలో ఇంకటి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 29 కులాలు ఉన్న దాంట్లో నుంచి అత్యధిక కులాలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం జరిగి అక్కడ ఆ రాష్ట్రం ఉండడం తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎన్నైతున్నాయి ముత్తరాజు, తెలుగు, బంటు, కోలి, ముదిరాజు, మళ్ళా బెస్త, బోయ, గూండ్ల ఇవన్నీ గంగపుత్రులు ఇవన్నీ కూడా ఇప్పుడు పరిగణలోకి వస్తాయి. అందరికీ ఇచ్చినట్టుగా 1968 1968 వచ్చిన 98 జీవో ప్రకారం ఏదైతే జీవో ప్రకారము ముత్తరాజు, తెలుగు, బంటు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అన్ని చెరువులు కూడా సభ్యత్వాలు మళ్ళీ ఇవ్వాలని చెప్పని కూడా కోరుతూ దీని మీద కృషి చేసిన పాండు సార్ గారికి ప్రత్యేకంగా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై ముదిరాజ్, జై మత్స్యకారులు. పాండు ముదిరాజ్ ఈరోజు గౌరవ తెలంగాణ హైకోర్టులో జరిగిన ముదిరాజ్ బెస్సా కమ్యూనిటీస్ మధ్యన జరిగిన వివిధ జాయింట్ యాక్షన్ కమిటీలు అదేవిధంగా చట్టం ప్రకారము కోఆపరేటివ్ రూల్స్ ప్రకారము జీవోల ప్రకారము ముదిరాజులకు బెస్సా సొసైటీలో పోయిన గవర్నమెంట్ లో ముదిరాజులకు సభ్యత్వాలు ఇవ్వకుండా గత 26 కేసులను క్లబ్ చేస్తూ ఈ రోజు గౌరవ ఉన్నత న్యాయస్థానము జీవోల ప్రకారము అదేవిధంగా చట్టాల ప్రకారము 4 నెలల లోపట అన్ని కోర్టుకొచ్చిన కేసులను 26 కేసులను క్లబ్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వనైనది. ముదిరాజులకు బెస్తల మధ్యన జరిగిన వాదనలో కోర్టు వాళ్ళు ఏకీభవిస్తూ గతంలో తీసుకున్న జాయింట్ యాక్షన్ కమిటీని రద్దు చేస్తూ అదేవిధంగా కోఆపరేటివ్ చట్టాలు అదేవిధంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులకు బెస్తా సొసైటీలో ఎగ్జాంపుల్ ఏదిలాబాద్ లో ఇవ్వనందుకు అది ప్లస్ అన్ని పిటిషన్లను క్రోడీకరిస్తూ ఈ రోజు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ 4 నెలల లోపట మత్స్య ముఖ్య కార్యదర్శి మత్స్య శాఖ అదేవిధంగా
అదేవిధంగా బీసీ ముఖ్య కార్యదర్శికి కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తూ కోర్టుకొచ్చిన పిటిషన్స్ ను 26 పిటిషన్లను 4 నెలల లోపట చట్టాల ప్రకారము న్యాయం చేస్తూ వీళ్లకు సభ్యత్వాలు ఇవ్వవలసిందిగా ఆదేశించింది. ఈ రోజు జరిగిన వాదనలో జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు కూడా అదేవిధంగా బెస్తా కమిటీ వల్ల న్యాయవాదుల పక్షాన తీర్పును మేము స్వాగతిస్తూ 4 నెలల లోపట చట్టానికి అనుకూలంగా అన్ని చట్ట ప్రకారం జరగాల్సిందిగా మేము స్వాగతిస్తున్నాం. గత 29 సంవత్సరాల నుండి హైకోర్టులో సుప్రీంకోర్టులో వివిధ పక్షాల పక్షాన ముదిరాజుల పక్షాన ప్రత్యేకంగా మత్స్యకారుల పక్షాన వివిధ పోరాటాలు చేసి 265 జీవో గ్రామ పంచాయతీ చెరువుల్లో మత్స్యకారులకే గ్రామ పంచాయతీ చెరువులను మత్స్యశాఖ పరిధిలోకి తీసుకురావడానికి జీవో నెంబర్ 4 ప్రకారము ముదిరాజ్ అనే వాళ్ళకు కూడా 2022లో మత్స్యకారుల కింద ముదిరాజులను కూడా గుర్తిస్తూ ఈరోజు ముదిరాజ్ బెస్తా వర్గాల మధ్యన జరిగిన 26 పిటిషన్లలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ముఖ్య కార్యదర్శి బీసీ శాఖ, ముఖ్య కార్యదర్శి మత్స్యశాఖ 4 నెలల లోపట కోఆర్డినేషన్ కమిటీని నియమిస్తూ ఎక్స్పర్ట్ కమిటీ తీర్పుల ప్రకారము, జీవోల ప్రకారము, కోఆపరేటివ్ చట్టాల ప్రకారము న్యాయం చేసినందుకు గౌరవ ఉన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తూ ముదిరాజులకు చాలా కాలం నుంచి సభ్యత్వాల్లో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి ముఖ్య కార్యదర్శి మత్స్యశాఖ, ముఖ్య కార్యదర్శి బీసీ శాఖకు ఇచ్చిన ఆదేశాలను ముదిరాజు మహాసభ పక్షాన స్వాగతిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మత్స్యకారులకు అదేవిధంగా వివిధ కుల సంఘాల్లో వివిధ ముదిరాజ్ సంఘాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.